అందరికీ నమస్కారం. ముందుగా అలివేలు 2010 విద్యా పరిమళానికి స్వాగతం. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలుగులో పబ్లిక్ ఎగ్జామ్లో 98 ఆర్ 99 మార్క్స్ తెచ్చుకోవటం ఎలా అనేటువంటి అంశం గురించి ఈనాటి క్లాస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సో తెలుగులో పబ్లిక్ ఎగ్జామ్లో రాసేటువంటి విద్యార్థులందరికీ కూడా 98 ఆర్ 99 మార్క్స్ తెచ్చుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేసే విద్యార్థులకి ఈ క్లాసు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అని అనుకుంటూ ఇంకా క్లాస్లోకి వెళ్దాం. ఇక ఫస్ట్ ఇయర్ తెలుగులో పబ్లిక్ ఎగ్జామ్స్లో 99, 98, 99 అనేటువంటిది చాలా రేర్ ఫీట్ అండి. అది అయినా కూడా అది అసాధ్యమైతే కాదు. చాలా చక్కటి ప్రదర్శన చేసినట్లయితే, కొన్ని విషయాలు గుర్తుంచుకున్నట్లయితే 99 మార్క్స్ కూడా తెచ్చుకోవటం అసాధ్యం కాదు పబ్లిక్ ఎగ్జామ్లో. సరే, పబ్లిక్ ఎగ్జామ్లో తెలుగులో ఫస్ట్ ఇయర్లో 99 మార్క్స్ తెచ్చుకోవడం కోసం ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని అంశాల్లో మొదటి అంశం పబ్లిక్ మోడల్ పేపర్ పై అవగాహన. పబ్లిక్ మోడల్ పేపర్ పై అవగాహన అంటే మోడల్ పేపర్ మీద అవగాహన అంటే ఏంటంటే, అసలు పబ్లిక్ మోడల్ పేపర్ తెలుగులో ఎన్ని రోమన్స్ ఉంటాయి, ఏ రోమన్లో ఏ ప్రశ్న ఉంటుంది అనేటువంటి విషయాల మీద చక్కటి అవగాహన ఉండాలి. అంటే మోడల్ పేపర్ మీద అవగాహన అంటే అసలు ఎన్ని రోమన్స్ ఉంటాయి, ఏ రోమన్లో ఏ ప్రశ్న అడుగుతాడు, ఆ ప్రశ్నలు ఎన్ని మార్కులకి అడుగుతాడు అనేటువంటి విషయాల మీద మంచి పట్టు, మంచి అవగాహన ఖచ్చితంగా ఉండాలి. అది ఇంకా రెండవది పాఠ్యాంశములపై అవగాహన. పాఠ్యాంశములపై అవగాహన. పాఠ్యాంశములపై అవగాహన అంటే పాఠ్యాంశములపై అవగాహన అంటే అర్థం ఏంటంటే, లెసన్స్ మీద అవగాహన పెంచుకోవటం అంటే లెసన్స్ చెప్పుకునేటప్పుడు ఎవ్రీ లెసన్ అంటే ప్రతి పాఠ్యాంశము కూడా అది పబ్లిక్ ఎగ్జామ్కి ఎన్ని మార్కుల వెయిటేజ్ అనే అంశం మీద అవగాహన ఉండాలి. అలాగే రెండవది ఆ లెసన్ యొక్క కాన్సెప్ట్ ఏమిటి అనేటువంటి విషయం మీద అవగాహన ఉండాలి. 3, ఆ పాఠ్యాంశం నుంచి ఏ విధమైన ప్రశ్నలు ఉంటాయి అంటే పద్యాలు ఉంటాయా, ఎస్సే క్వశ్చన్స్ ఉంటాయా, షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయా, గ్రామర్ ఏముంటుంది అనేటువంటి విషయాల మీద కూడా ఖచ్చితంగా పాఠ్యాంశములపై అవగాహన అనేటప్పుడు ఈ 3 విషయాలు అవగాహన ఉన్నట్లయితే చాలా చక్కగా మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏంటి ఆ 3 విషయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి పాఠ్యాంశము కూడా పబ్లిక్ ఎగ్జామ్కి ఎన్ని మార్కుల వెయిటేజ్. ధర్మ పరీక్ష అనే పాఠ్యాంశం చెప్పుకుంటున్నాం అనుకోండి, ఇది పబ్లిక్ ఎగ్జామ్కి ధర్మ పరీక్ష అనేటువంటి పాఠ్యాంశము ఎన్ని మార్కుల వెయిటేజ్ ఉంటుంది అనే అంశం మీద అవగాహన ఉండాలి. 2, ఈ లెసన్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అనే విషయం మీద అవగాహన ఉండాలి. అంటే ఆ లెసన్ దేని గురించి చెబుతుంది, దేనికి సంబంధించినది అనే విషయం మీద ఖచ్చితంగా అవగాహన ఉండాలి, పెంచుకోవాలి. 3, ఆ పాఠ్యాంశంలో ఉన్నటువంటి ప్రశ్నలు ఏమిటి, ఏ విధమైన ప్రశ్నలు ఉంటాయి, పద్యాలు ఉంటాయా, ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి అనేటువంటివి తెలుసుకోవాలి. ఈ 3 విషయాల మీద అవగాహన ఉన్నట్లయితే అప్పుడు మీకు ఏమవుతుందంటే, పబ్లిక్ ఎగ్జామ్లో మీకు క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు చక్కగా మీరు ఏం చేయొచ్చు, ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి ఆన్సర్ మీరు చదవక్కర్లేకుండా రాయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే లెసన్ యొక్క కాన్సెప్ట్ మీకు అవగాహన అవుతుందో అప్పుడు మోడల్ పేపర్లో ఏ ప్రశ్న ఇచ్చినా కూడా ఆ ప్రశ్న ఏ లెసన్లోనిది, ఏ సందర్భంలోనిది అనేటువంటి అవగాహన మీకు ఏర్పడిపోతుంది. అప్పుడు మీరు చాలా చక్కగా ప్రదర్శించవచ్చు. కాబట్టి పాఠ్యాంశములపై అవగాహన. ఇక 3వది ఏ రోమన్ కోసం ఏం చదవాలి. అంటే పబ్లిక్ ఎగ్జామ్లో మనకి ఉదాహరణకి ఫస్ట్ ఇయర్లో మనకి 1 to 16th రోమన్, 1 నుంచి 16 రోమన్స్ ఉంటే ఏ రోమన్లో ఎన్ని ప్రశ్నలు అడుగుతాడు, ఎన్ని ప్రశ్నలు రాయాలి,
ఆ ప్రశ్నల కోసం ఎన్ని ప్రశ్నలు చదవాలి, ఏం చదవాలి, అన్ని చదివేయక్కర్లేదు కదా, కొన్ని మనకి చాయిస్ లో పోతాయి. ఆ చాయిస్ లో పోయేటువంటి విషయాలు ఏమిటో కూడా మనం చక్కగా అవగాహన పెంచుకోవాలి. 3. ఇక 4వది ఏ విధంగా ప్రదర్శన చేయాలి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. మంచి స్కోరింగ్ చేయాలనుకునేటువంటి విద్యార్థులకి ఏ విధంగా ప్రదర్శన చేయాలి అంటే ప్రజెంటేషన్ మోర్ దెన్ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనటువంటి విషయం. నువ్వు ఎంత బాగా చదివావు అన్నది ఇంపార్టెంట్ కాదు, నువ్వు చదివింది ఎంత బాగా ప్రదర్శించావు, ఎంత బాగా ప్రజెంటేషన్ చేసావు, నీకు పబ్లిక్ ఎగ్జామ్ లో వాల్యుయేషన్ చేసావని ఇంప్రెస్ చేసేటువంటి విధంగా మన పేపర్ ప్రజెంటేషన్ ఉండాలి. ఈ 4 విషయాల పట్ల కూడా ఖచ్చితంగా మనకి అవగాహన ఉండాలి. పబ్లిక్ ఎగ్జామ్ లో 99 మార్క్స్ తెచ్చుకోవాలనుకునేటువంటి విద్యార్థులకి ఈ 4 అంశముల మీద, మోడల్ పేపర్ మీద అవగాహన ఉండాలి, లెసన్స్ మీద అవగాహన ఉండాలి, ఏ రోమన్లో ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాడు, ఏ క్వశ్చన్స్ చదవాలి, ఏ క్వశ్చన్స్ మనం చాయిస్ లో వదిలేయచ్చు అనే అంశాల మీద అవగాహన ఉండాలి. నెక్స్ట్ హౌ టు ప్రజెంటేషన్, ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలి, చక్కటి ప్రదర్శన ఎలా చేయాలి, ఈ 4 విషయాల మీద మనకి చక్కటి అవగాహన ఉన్నట్లయితే పబ్లిక్ ఎగ్జామ్ లో మనం 99 or 98 మార్క్స్ తెచ్చుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ 4 అంశాలకి సంబంధించి ఈ రోజు మనం మోడల్ పేపర్ను అవగాహన చేసుకోవచ్చు. మోడల్ పేపర్ చెప్పుకుంటూ, పాఠ్యాంశాలు చెప్పుకుంటూ, ఏ రోమన్లో ఏం చదవాలో చెప్పుకుంటూ, ఏ విధంగా ప్రదర్శన చేయాలో ఈ 4 విషయాల గురించి మనం ప్రారంభించుకుందాం. అయితే మనకి ఈ 4 విషయాలు ప్రారంభించుకునేటప్పుడు మనకి పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ను మోడల్ విధంగానే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ లో తెలుగులో మనకి ఎన్ని రోమన్స్ ఉంటాయంటే 1 నుంచి 16 రోమన్స్ ఉంటాయి. అంటే 1 to 16 రోమన్, 1 నుండి 16 రోమన్స్ ఉంటాయి పబ్లిక్ ఎగ్జామ్ మోడల్ పేపర్, పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ లో. అయితే ఈ రోజు కాలాంశంలో మనం ఏం చేద్దామంటే 1 to 8th రోమన్ వరకు ఈ రోజు మనం ఈ క్లాస్ లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మొత్తం పబ్లిక్ ఎగ్జామ్ లో 1 to 16 రోమన్స్ ఉంటాయి, 1 నుంచి 16 రోమన్స్ ఉంటే ఈ రోజు మనం 1 to 8 8 రోమన్స్ గురించి చెప్పుకోవచ్చు. అయితే ఇంకా పబ్లిక్ ఎగ్జామ్స్ లో మనం ప్రజెంటేషన్ చేసేటప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ ని మనం 2 పార్ట్స్ కింద, 2 విభాగాల కింద విభజించుకోవాలి. ఏంటా విభాగాలు అంటే 1 థియరీ పార్ట్ అండ్ 2 గ్రామర్ పార్ట్. 1 థియరీ పార్ట్ అంటే ఎస్ఐ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్స్, సందర్భాలు, కవి పరిచయాలు, ఇలాంటివన్నీ కూడా థియరీ భాగంలోకి వస్తాయి. రెండవది ఏంటంటే వ్యాకరణ అంశాలు, గ్రామర్ పార్ట్. కాబట్టి పబ్లిక్ ఎగ్జామ్ లో మీరు ఎప్పుడైనా రాసేటప్పుడు మనకి చూసుకున్నట్లయితే 1 to 8 రోమన్స్ ఎప్పుడు కూడా థియరీ పార్ట్ లోకి వెళ్తాయి. 1వ రోమన్ వదిలేస్తే సెకండ్ రోమన్ నుంచి 8th రోమన్ వరకు కూడా మనకి థియరీ పార్ట్ అనొచ్చు. అంటే 1వ రోమన్ కూడా థియరీ పార్ట్ లోకి పెట్టుకోవచ్చు, కాదు పద్యం కాబట్టి గ్రామర్ పార్ట్ లోకి పెట్టుకోవచ్చు. 9th రోమన్ నుంచి 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఇవన్నీ కూడా మనకి గ్రామర్ పార్ట్. ఎందుకు మీకు విడదీసి చెప్తున్నాను అంటే పబ్లిక్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ముందుగా మీరు గ్రామర్ పార్ట్ రాసి తర్వాత థియరీ పార్ట్ రాయడం అనేటువంటిది మీకు 99 మార్క్స్ తెచ్చుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ముందు గ్రామర్ పార్ట్ రాసి తర్వాత థియరీ పార్ట్ రాయడం వల్ల మీకు చక్కగా 99 మార్క్స్ స్కోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎలా అంటే మీకు గ్రామర్ పార్ట్ ఎప్పుడైతే ముందు రాస్తారో పబ్లిక్ ఎగ్జామ్స్ లో పబ్లిక్ ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్ళి ఎగ్జామ్ హాల్లో కూర్చోగానే మీరు చాలా ఫ్రెష్ గా ఉంటారు. సో స్టార్టింగ్ లో మీకు గ్రామర్ పార్ట్ మీద స్టార్ట్ చేసినట్లయితే మీకు సుమారుగా
56 మార్కుల వరకు, 56 మార్క్స్ వరకు, 55 మార్క్స్ వరకు మన గ్రామర్ పార్ట్ ఉంటుంది. 45 మార్క్స్ థియరీ పార్ట్ ఉంటుంది. ఈ 55 మార్క్స్ గ్రామర్ ఏదైతే ఉందో పద్యం కావచ్చు, 9th రోమన్ నుంచి లెటర్స్ కావచ్చు, సందులు కావచ్చు, సమాసాలు కావచ్చు, ఆంగ్ల అనువాదాలు కావచ్చు, స్థూలావగాహనలు కావచ్చు, లేకపోతే పద్య భాగం నుంచి వన్ వర్డ్ ఆన్సర్స్ కావచ్చు, గద్య భాగం నుంచి వన్ వర్డ్ ఆన్సర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ముందుగానే ఎంచుకున్నట్లయితే చాలా మంచి చక్కగా నీట్గా రాయగలుగుతారు. ఎప్పుడైతే నీట్గా రాయగలుగుతారో ముందు గ్రామర్ పార్ట్ ఎంచుకోవటం వల్ల మీకు 2 ఉపయోగాలు ఉంటాయి. మొదటి ఉపయోగం ఏంటంటే మంచి స్కోరింగ్ చేయడానికి 2 ఉపయోగాలు ఉంటాయి. మొదటి ఉపయోగం ఏంటంటే టైం సేవ్ అవుతుంది. ముందు గ్రామర్ రాసేయటం వల్ల మొదటి 3 గంటల పబ్లిక్ ఎగ్జామ్స్ మీకు సమయం ఉంటుంది. 3 గంటల్లో మొదటి గంట సమయంలో మొదటి 60 నిమిషాల్లో 50 మార్కులు గ్రామర్ కంప్లీట్ చేసేస్తారు. మీరు చాలా చక్కగా స్లోగా రాసుకున్న కంప్లీట్ చేస్తారు. అప్పుడు తర్వాత మీకు 2 అవర్స్ ఉంటుంది. ఇంకా 50 మార్క్స్ రాయడానికి, థియరీ పార్ట్ రాయడానికి 2 అవర్స్ ఉంటుంది. కాబట్టి హ్యాపీగా టైం సరిపోదు అనే అవసరం లేకుండా వెళ్తుంది. రెండో విషయం ఏంటంటే ముందు థియరీ పార్ట్ రాయడం వల్ల లాస్ట్ గ్రామర్ పార్ట్ ఎంచుకునే వాళ్ళు ఎప్పుడైతే అవుతుందో టైం అయిపోతుంది అనేటువంటి తొందరలో గ్రామర్ ని కొంచెం స్పీడ్గా గజిబిజిగా చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే గ్రామర్ లో చేసే ప్రతి చిన్న మిస్టేక్ కూడా ఒక మార్కు పోతూ ఉంటుంది. అదే థియరీ పార్ట్ లో ఒక హాఫ్ మార్కే చేస్తారు, మహా అయితే 1 మార్క్ తీస్తారు అంత దాంట్లో. కానీ గ్రామర్ లో ప్రతి దాంట్లో ఎక్కువ స్కోరింగ్ పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు గ్రామర్ పార్ట్ ఎంచుకోండి, తర్వాత థియరీ పార్ట్ రాసే ప్రయత్నం చేదిరిగా. సరే, ఇంకా ఈరోజు మనకి పబ్లిక్ ఎగ్జామ్ లో ఫస్ట్ రౌండ్ ఏముంటుందంటే పద్యం భావం రాయట. పబ్లిక్ ఎగ్జామ్స్ లో మనకి ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ రోమన్ క్రింది వారిలో ఒక దానికి పాదభంగం లేకుండా పద్యం రాసి భావం రాయండి అని అడుగుతాడు. సో ఎన్ని మార్క్స్ అంటే 6 మార్క్స్. అయితే ఎన్ని ఇస్తాడు మీకు? 2 క్వశ్చన్స్ ఇస్తాడు, 2 ఇస్తాడు. రెండింట్లోంచి కూడా మీరు ఒకటి రాస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు చెప్పుకునేటువంటి ఈ 99 మార్క్స్ కోసం మనం ఇచ్చేసి ఈ క్లాస్ అంతా కూడా ప్రస్తుతం ఈ సంవత్సరం COVID-19 కారణంగా 30% సిలబస్ రెడ్యూస్, డిలేటెడ్ సిలబస్, 30% సిలబస్ తగ్గించిన తర్వాత ప్రిపరేషన్ చేసేది. కాబట్టి అది గమనించుకోవాల్సింది ఉంది విద్యార్థులందరూ కూడా. ఫస్ట్ రౌండ్ ఏంటంటే మనకి పద్యం భావం రాయట. ఎన్ని మార్క్స్ పబ్లిక్ ఎగ్జామ్ లో? 6 మార్క్స్. అయితే మనకి పద్య భాగం నుంచి ఇస్తాడు. పద్యం అనేది గద్య భాగంలో పద్యాలు ఉండవు, పద్య భాగంలోనే ఉంటాయి. అయితే పద్య భాగంలో ఉన్నటువంటి పద్యాలు ఏవైతే ఉన్నాయో, అయితే పద్యాలు రాయడానికి అసలు పద్య భాగంలో ఎన్ని పాఠ్యాంశాలు ఉన్నాయి మనకి అంటే 4 పాఠ్యాంశాలు ఉన్నాయి. 1 ధర్మ పరీక్ష, 2 తిన్నని ముగ్ధ భక్తి, 3 శ్మశాన వాటిక, 4 చెయ్యెత్తి జైకొట్టు తెలుగు కూడా. పద్య భాగంలో ఈ 4 పాఠ్యాంశాలే ఉన్నాయి. ఈ 4 పాఠ్యాంశాల నుంచి పబ్లిక్ ఎగ్జామ్ లో 2 పద్యాలు ఇవ్వాలి. అయితే మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే 4 పాఠ్యాంశాల్లో పద్యాలు రాయడానికి అవకాశం ఉన్న లెసన్స్ ఎన్ని అంటే మొదటి 3 లెసన్స్ ఉన్నాయి. 4వ పాఠ్యాంశం చెయ్యెత్తు జేకొట్టు తెలుగు కూడా అనేటువంటి దాంట్లోంచి ఏ పద్యాలు లేవు మనకి. అది ఒక గేయం, అది గమనించాలి. ఇక పద్యాలు అడగడానికి అవకాశం ఉన్న పాఠ్యాంశాలు ఎన్నండి? 3. పబ్లిక్ ఎగ్జామ్ లో 99% మొదటి క్వశ్చన్ లో ధర్మ పరీక్ష, తిన్నని ముగ్ధ భక్తి మొదటి 2 పాఠ్యాంశాల నుంచి ఒక పద్యం, తర్వాత 2 పాఠ్యాంశాల నుంచి ఒక పద్యం అడుగుతాడు. అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి చెయ్యెత్తు జేకొట్టు తెలుగు అనేటువంటి పాఠ్యాంశం ఎలాగా లేదు కాబట్టి 3 పాఠ్యాంశాలే ఉన్నాయి. ఈ 3 పాఠ్యాంశాల్లో మనకి ధర్మ పరీక్షలో 2 పద్యాలు, తిన్నని ముగ్ధ భక్తిలో 3 పద్యాలు, శ్మశాన వాటికలో 2 పద్యాలు. కేవలం స్టార్ గుర్తు ఉన్నటువంటి పద్యాలు ధర్మ పరీక్షలో 2 పద్యాలు ఉంటాయండి. తిన్నని ముగ్ధ భక్తిలో 3 పద్యాలు ఉంటాయి. శ్మశాన వాటికలో 2 పద్యాలు ఉంటాయి. మొత్తం చూసుకుంటే 2, 3, 2 7 పద్యాలు. ఈ 7 పద్యాలు కూడా
ఈ 7 పద్యాలు మనం పబ్లిక్ ఎగ్జామ్ చదివేయచ్చు అంటే 99 మార్క్స్ తెచ్చుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఈ 3 పాఠ్యాంశాల్లో ఎనీ 2 లెసన్స్, ఏవైనా 2 లెసన్స్ ఎంచుకోండి, మీ ఇష్టం. ధర్మ పరీక్ష తిన్నన ముగ్ధ భక్తి చదువుతారా, తిన్నన ముగ్ధ భక్తి శ్మశాన వాటికి చదువుతారా, లేదా ధర్మ పరీక్ష శ్మశాన వాటికి చదువుతారా, లేకపోతే శ్మశాన వాటిక తిన్నన ముగ్ధ భక్తి చదువుతారా అనేటువంటిది మీ ఇష్టం. 3 పాఠ్యాంశాలు చదవాల్సిన అవసరం లేదు, 2 పాఠ్యాంశాలు చదువుకుంటే మీకు సరిపోతుంది. అది గమనించండి. ఒక లెసన్ మీరు ఏం చేయొచ్చు అంటే చాయిస్ లో వదిలేయచ్చు. కాబట్టి 5 పద్యాలు చదువుదాం అనుకుంటున్నారా, లేకపోతే 4 పద్యాలు చదవాలనుకుంటున్నారా అనేటువంటిది అది మీ చాయిస్. రైట్, ఓకే. తర్వాత మరి పద్యం రాసేటప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ లో పద్యాన్ని ఎలా ప్రజెంటేషన్ చేయాలి, మనం ఎలా ప్రజెంటేషన్ చేయాలి, పబ్లిక్ ఎగ్జామ్ లో మార్క్స్ ఎలా వేస్తారు వాల్యుయేషన్ చేసేటప్పుడు అంటే, పద్యానికి ఎప్పుడు కూడా మీకు పద్యం రాసినందుకు 4 మార్కులు అండి. భావానికి పద్యానికి 3 మార్క్స్, భావానికి 3 మార్కులు. ఆ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్స్ లో ఉండేవి. లేదా పద్యానికి 4 మార్క్స్ వస్తే భావానికి 2 మార్క్స్ ఉంటాయి. అయితే ఇక్కడ అక్షర దోషాలు, ఎక్కడ పద్యం రాసేటప్పుడు అక్షర దోషాలు కానీ, అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ రాయడంలో కానీ, పద్యం 4 లైన్లు ఉంటే కొంతమందికి 4 లైన్లు రాయడం రాదు, 3 లైన్లు కంప్లీట్ చేసేస్తారు. అంటే ఏ లైన్ ఎక్కడ, ఏ పాదం ఎక్కడ ఫినిష్ అవ్వాలి, ఎక్కడ కంప్లీట్ అవ్వాలి, తర్వాత 2వ పాదం ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి అనేటువంటి అంశం మీద కొంతమందికి అవగాహన ఉండదు. ఆ విషయాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకుంటే అవి సరిగ్గా లేకపోతే మార్క్స్ తీసేస్తారు. కాబట్టి మీరు 99 మార్క్స్ తెచ్చుకోవాలనుకునేటువంటి వాళ్ళు పబ్లిక్ ఎగ్జామ్ లో కేవలం పద్యం భావం రాయటమే కాదు, దానికి కవి పరిచయం కూడా రాయటానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే కవి పరిచయం రాస్తారో మీకు వాల్యుయేషన్ చేసే వాళ్ళకి ఇంప్రెస్ అవుతాడు. ఉదాహరణకి ధర్మ పరీక్షలో పద్యం రాయాలనుకోండి, జనులు నృతింపక సుకృత సంపదం చేసి అమర్త్యాభావము అనేటువంటి పద్యం తీసుకున్నారు అనుకోండి. పద్యం కంటే ముందు కవి పరిచయం రాయండి. కవి పరిచయం రాయాలంటే ఏం రాశారు కవి పరిచయం గురించి? కవి, పాఠం, మూలం. ధర్మ పరీక్ష, ధర్మ పరీక్షలో పద్యం ఇచ్చారు కానీ కవి పరిచయం రాస్తారా పద్యానికి? కవి, తిక్కన, పాఠం ధర్మ పరీక్ష, మూలం మహాభారతం, మహాప్రస్థానం. అయిపోయింది. ఆ 3 అంశాల్లో రాసి మీద పద్యం భావం రాయటం వల్ల ఏమవుతుందంటే మంచి స్కోరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం పద్యం భావమే కాదు, పద్యం భావానికి కవి పరిచయం కూడా రాయడానికి ప్రయత్నించండి. కవి పరిచయం ఖచ్చితంగా పద్యం తెలిస్తేనే సుమా, లేకపోతే రాయొద్దు. రైట్, ఫస్ట్ రోమన్ కంప్లీటెడ్. తర్వాత వచ్చేసరికి సెకండ్ రోమన్. పబ్లిక్ ఎగ్జామ్ లో మనకి సెకండ్ రోమన్ ఏంటండి? పబ్లిక్ ఎగ్జామ్స్ వస్తే మనకి సెకండ్ రోమన్ ఏంటంటే పద్య భాగం నుండి వ్యాసరూప ప్రశ్నలు. ఎన్ని మార్క్స్? 1 into 6 is equal to 6 marks. సెకండ్ రోమన్ వచ్చేసరికి పద్య భాగం నుండి వ్యాసరూప ప్రశ్నలు. ఎన్ని మార్క్స్ అంటే 6 మార్క్స్. ఇక్కడ కూడా మీరు బాగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే 2 ప్రశ్నలు ఇస్తాడు, ఒకే ప్రశ్న రాయాలి. ఒకటి మీరు చాయిస్ లో తీసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ మొదటి 2 పాఠ్యాంశాల నుంచి ఒక ప్రశ్న, తర్వాత 2 పాఠ్యాంశాల నుంచి ఒక ప్రశ్న ఇస్తాడు. కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే మొదటి 2 పాఠ్యాంశాలు చదవండి, లేదా లాస్ట్ 2 పాఠ్యాంశాలు చదవండి. మొదటి ధర్మ పరీక్ష, తిన్నన ముగ్ధ భక్తి చదవాలనుకుంటే
లేదా శ్మశాన వాటిక, చెయ్యెత్తు చేకొట్టు తెలుగోడ రెండు చదవండి. ఏవో రెండు చూసుకొని సరిపోతాయి. 3 కూడా అవసరం లేదు, 4 చదవాల్సిన అవసరం లేదు, 2 చదివితే సరిపోతుంది. 2 అనగానే ఎనీ 2 కాదు, ఏవైనా 2 పాఠ్యాంశాలు కాదు. అయితే మొదటి 2 పాఠ్యాంశాలు లేదా తర్వాత 2 పాఠ్యాంశాలు, అది గమనించండి. లేదు మేము ఇంక రిస్క్ చేయాలనుకోవట్లేదు అనుకున్నప్పుడు 3 పాఠ్యాంశాలు చదువు, ఒక లెసన్ చాయిస్ లో తీసుకోవచ్చు. అంత అవసరం ఉండదు. మాక్సిమం ఫస్ట్ 2 లెసన్ చూసుకుని సరిపోతుంది. కాబట్టి ఎనీ 2 కాదు, మొదటి 2 తర్వాత 2 అనేటువంటిది అది మీ వ్యక్తిగత విషయం. అయితే ఇక్కడ కూడా మీరు రాసేటప్పుడు మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ 6 మార్క్స్ ఎలా వేస్తాడు మరి? పబ్లిక్ ఎగ్జామ్స్ లో మనం మీరు ఎస్ఏ కోర్సెస్ రాసుకుంటా పోవడం కాదు, ఉంది కదా 3 పేరాలు 4 పేరాలు ఉంది 2 పేజీలు ఉందని కాదు. ఎస్ఏ క్వశ్చన్స్ రాసేటప్పుడు ప్రధానంగా దేనికి ప్రాధాన్యత ఇస్తారంటే ముందు విషయానికి ప్రాధాన్యత. నువ్వు ఎంత రాస్తున్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు, దాంట్లో విషయం ఉన్నదా లేదా, అది సందర్భమా అసందర్భమా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. విషయానికి మీకు 4 మార్క్స్ వేస్తారు పబ్లిక్ ఎగ్జామ్. అలాగే మీకు అక్షర దోషాలు లేకుండా రాస్తే దాని చక్కగా 2 మార్క్స్ వేస్తాడు, టోటల్ 6 మార్క్స్ వస్తాయి. ఇక్కడ కూడా మీరు కవ పరిచయం రాయగలిగితే, ఏ ఎస్ఐ క్వశ్చన్ అయితే రాస్తున్నారో దానికి మీరు కవ పరిచయం రాసినట్లయితే దానికి కూడా మీకు మంచి మార్క్స్ వస్తాయి. కాబట్టి ఎస్ఐ క్వశ్చన్స్ రాసేటప్పుడు కూడా చాలా చక్కగా మాక్సిమం పాయింట్స్ వైజ్ రాయడానికి ట్రై చేయండి. ఎక్కడన్నా సబ్ హెడ్డింగ్స్ ఏమైనా వచ్చినప్పుడు గ్లిటర్ పెన్ యూజ్ చేయండి. ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నప్పుడు గ్లిటర్ పెన్స్ తోటి పెట్టండి. గ్లిటర్ పెన్స్ వాడేటప్పుడు రెడ్ గ్రీన్ తప్ప మిగిలిన ఏ పెన్లు అయినా మీరు చక్కగా వాడుకోవచ్చు. ఇంక తర్వాత థర్డ్ రోమన్. థర్డ్ రోమన్ వస్తుంది దేని నుంచి అంటే గద్య భాగం నుండి ఎస్ఏ క్వశ్చన్స్. మరి గద్య భాగం నుండి ఎస్ఏ క్వశ్చన్ సేమ్ యాజ్ యూజువల్ గా పద్య భాగం లాగే 6 మార్కులు. ఈ 6 మార్క్స్ కోసం ఎన్ని ఇస్తారంటే 2 ఇస్తాడు, 1 రాయాలి. మరి గద్య భాగంలో మనకి ఎన్ని లెసన్స్ ఉన్నాయంటే 4 లెసన్స్ ఉన్నాయి. ఏంటండి అవి? హాస్యము, అలాగే తర్వాత ఉన్నటువంటి 2వ పాఠ్యాంశం ఏంటి మనకి? మహిళోద్యమ జనకుడు కందుకూరి. జనకుడు కందుకూరి. ఇక 3వ దశకి ఏంటంటే కలవారి కోడలు. కలికి కామాక్షి. 4వ పాఠ్యాంశం వచ్చేసరికి మాట తీరు. సేమ్ ఫస్ట్ 2 లెసన్స్ చదువుతారా, తర్వాత 2 లెసన్స్ చదువుతారా, అది మీ ఇష్టం. అయితే హాస్యము మహిళోద్యమ జనకుడు కందుకూరి 2 పాఠ్యాంశాలు చదివేయండి. లేదనుకుంటే కలవారి కోడలు కలికి కామాక్షి మాట తీరు 2 లెసన్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. అది మొదటి 2 ప్రిపేర్ అవుతారా, తర్వాత 2 ప్రిపేర్ అవుతారా అనేటువంటిది అది మీరు చదువుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం 99.999% హాస్యము ఈ లెసన్స్ నుంచి ఈ సంవత్సరం పబ్లిక్ ఎగ్జామ్స్ జరిగితే దాంట్లో ఖచ్చితంగా ప్రశ్న, ఈ లెసన్ నుంచి ప్రశ్న లేకుండా ప్రశ్న పత్రం ఉండదు. ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి హాస్యము ఖచ్చితంగా చదవండి, తర్వాత మీ ఇష్టం. అయితే
మొదటి 2 చదువుతారా తర్వాత 2 చదువుతారా అనేటువంటిది మీ వ్యక్తిగత విషయం. ఇక్కడ కూడా పబ్లిక్ ఎగ్జామ్స్ లో మీరు రాసేటప్పుడు కవి పరిచయం కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. కవి పరిచయం కూడా ఇందాక చెప్పాను కదా మీకు, పద్యం రాసేటప్పుడు కవి పాఠం మూలం ఆ అంశాలనే పరిగణలోకి తీసుకుని రాసే ప్రయత్నం చేయండి. తర్వాత విషయం ఉండాలి, ఎంత రాసేవాడు కాదు, అడిగిన ప్రశ్నకి దాంట్లో విషయం ఉన్నదా లేదా అది చాలా 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 ప్రధానం. తర్వాత అక్షర దోషాలు లేకుండా అసంగతంగా, అంటే కొంతమంది ఏం రాస్తుంటదంటే అక్షర దోషాలతో పాటు విషయ వివరణ కొంతమంది ముందుది వెనకది ముందు రాస్తారు, అది కూడా లేకుండా చూసుకోవాలి. రైట్. నెక్స్ట్ రోమన్. నెక్స్ట్ రోమన్ ఏంటంటే మనకి ఎన్నో రోమన్ అండి, 4th రోమన్. దేని నుంచి అంటే ఉపవాచకం నుంచి. ఉపవాచకం అంటే వ్యాసరూప ప్రశ్నలు, ఉపవాచకం నుంచి ఎస్ఏ క్వశ్చన్స్. ఉపవాచకంలో కూడా ఎన్ని మార్క్స్ ఇస్తాడు అంటే ఇక్కడ మీరు బాగా గమనించుకోవాలి. 1 into 6 కాదు, 2 into 4. రెండు ప్రశ్నలు రాయాలి. మరి ఎన్ని ఇస్తాడు మీకు ఇక్కడ? ఎన్ని ఇస్తాడంటే 1 2 3 4 4 ప్రశ్నలు ఇస్తాడు. 4 ప్రశ్నల్లో మీరు రాయాల్సినవి 2 ప్రశ్నలు రాస్తే సరిపోతుంది. కాబట్టి మనకి ఉన్న లెసన్స్ ఎన్ని? ఫస్ట్ లెసన్ ఏంటి మనకి? అంపకం. అంపకం తర్వాత ఉన్నటువంటి లెసన్ మనకి ఊతకర్ర, తర్వాత సౌందర్యం. అలాగే హెచ్చరిక వదిలేద్దాం, కేవలం మీరు 4వది హెచ్చరిక అనే లెసన్ ఉంది, అది వదిలేయచ్చు. అయితే మీకు ఎనీ 2 లెసన్స్ తీసుకొని ఫస్ట్ 2 లెసన్స్ అంపకం ఊతకర్ర ఆ 2 పాఠ్యాంశాలు చదువుకోండి. అంపకం నుంచి ఒక ప్రశ్న గ్యారంటీగా ఉంటుంది, ఊతకర్ర నుంచి ఒక ప్రశ్న గ్యారంటీగా ఉంటుంది. మీరు 2 ప్రశ్నలు రాసేయచ్చు. ఇంక సౌందర్యం హెచ్చరికలోకి వెళ్ళక్కర్లేదు. ఖచ్చితంగా అంపకం ఊతకర్ర దాంట్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 4 ప్రశ్నలు చదవండి. పబ్లిక్ ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా మీకు వచ్చేస్తుంది. లేదా సౌందర్యంలో ఒకే ప్రశ్న ఉందంటే చదువుకుంటామంటే మీ ఇష్టం. ఎనీ 2 చదువుకోవచ్చు. ఇక్కడ ఎనీ 2 ఫస్ట్ 2 చదవాలని ఏమీ లేదు. 3 పాఠ్యాంశాలు ఎంచుకోండి, ఏవైనా 2 పాఠ్యాంశాలు చదువుకోండి. కుంకుడాకు, అంపకం, సౌందర్యం, క్షమించండి, అంపకం ఊతకర్ర సౌందర్యం హెచ్చరిక 4 పాఠ్యాంశాలు, ఏవో 2 లెసన్స్ చదవండి సరిపోతుంది. 2 ప్రశ్నలు ఖచ్చితంగా రాయగలరు. ఇక్కడ కూడా మీరు రాసేటప్పుడు కవి పరిచయం, విషయం, అలాగే అక్షర దోషాలు లేకుండా. ఇక్కడికి వచ్చేసరికి మీకు ఇక్కడ విషయానికి 3 మార్క్స్, అక్షర దోషాలు లేకుండా రాసినందుకు 1 మార్క్ వస్తుంది. కాబట్టి గమనించుకోవాలి. సో ఇప్పటిదాకా మనం ఎన్ని రోమన్స్ చెప్పుకున్నామంటే 1 to 4 రోమన్స్ చెప్పుకున్నాం. ఎన్ని మార్క్స్ అని చెప్పుకున్నది? మొదటి 3 రోమన్స్ 3 6 18, 4వ రోమన్ 8 మార్క్స్, 18 + 8 26 మార్క్స్. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నవి ఏంటంటే 1 నుండి 4th రోమన్ దాకా చెప్పుకున్నాం. ఎన్ని మార్క్స్ చెప్పుకున్నామంటే 26 మార్క్స్ చెప్పుకున్నాం. కాబట్టి ఈ 4 రోమన్స్ కూడా ఫస్ట్ రోమన్ పద్యాలు, సెకండ్ రోమన్ పోయిటరీ ఎస్సే క్వశ్చన్స్, థర్డ్ రోమన్ ప్రోజ్ ఎస్సే క్వశ్చన్స్, 4th రోమన్ నానిటల్ ఎస్సే క్వశ్చన్స్. బాగా ప్రిపేర్ అవ్వాలి. తర్వాత ఇవంతా అయిపోయిన తర్వాత ఒకసారి ఇంకా 5వ రోమన్ కూడా చూద్దాం.
5వ రోమన్ వచ్చేసరికి పొయిట్రీ అండేషన్స్, పద్య భాగ సందర్భాలు. కేవలం సందర్భాలు పద్య భాగం నుంచే ఉంటాయి. పద్య భాగంలో ఉన్నప్పుడు మీకు 4 లెసన్స్ ఉన్నాయి మనకి. ధర్మ పరీక్ష, తిన్నని ముగ్ధ భక్తి, అలాగే శ్మశాన వాటిక, చెయ్యెత్తి జైకొట్టు తెలుగుడ. వీటిలో ఎనీ 2 లెసన్స్, ఫస్ట్ 2 లెసన్స్ అనే కాదండి, ఎనీ 2 లెసన్స్, ఏవైనా 2 పాఠ్యాంశాల్లో సందర్భాలు మీరు చదవండి. సందర్భాలు మీరు చదివేటప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ లో మార్క్స్ ఎలా వేస్తారంటే కవి పరిచయానికి, కవి పరిచయానికి 1 మార్కు, సందర్భం 1 మార్కు, భావం 1 మార్కు. సందర్భం రాసినందుకు 1 మార్కు, సారీ కవి పరిచయానికి 1 మార్కు, సందర్భానికి 1 మార్కు, భావానికి 1 మార్కు. కవి పరిచయం ఉన్నప్పుడు కవి, పాఠం, గ్రంథం ఉందా లేదా అంతే. సందర్భం కరెక్ట్ గా ఏ సందర్భంలో ఉన్నదని రాసి సరిపోతుంది, ఎందుకు చేటబాడుతున్నా రాయక్కర్లేదు. భావం కరెక్ట్ గా రాసి సరిపోతుంది. ఇక్కడ కూడా మీరు ఏంటంటే 2 మార్క్స్ తెచ్చుకోవడానికి ఎనీ 2 లెసన్స్, ధర్మ పరీక్ష, తిన్నన ముగ్ధ భక్తి, శ్మశాన వాటిక అండ్ చెయ్యెత్తి జైకొట్టు తెలుగు కూడా అన్ని చదవక్కర్లేదు. 2 లెసన్స్ ప్రిపేర్ అవ్వండి. 2 లెసన్స్ లో కూడా మీకు చూసుకున్నట్లయితే చక్కగా మార్క్స్ వస్తాయి. సో 26 + 6 32 మార్క్స్. ఈ 32 మార్క్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. సో ఇతనికి 8th రోమన్ దాకా అనుకున్నాగా అవ్వలేదు. సో రేపు 6th రోమన్ నుంచి తర్వాత కాలమ్స్ లో 16th రోమన్ దాకా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దాకా చెప్పుకున్నటువంటి అంశాలు మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు దాకా చెప్పుకున్న విషయాలన్నీ కూడా మీరు చక్కగా పాటించినట్లయితే పబ్లిక్ ఎగ్జామ్స్ లో మంచి స్కోర్ చేయడానికి, ఇక్కడ 32 మార్క్స్ కి 32 కూడా 32 మార్క్స్ కి 32 కూడా తెచ్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని స్వీకరిస్తారని, తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. ఇక్కడతో కంప్లీట్ చేసుకోవచ్చు. మిగిలిన కాలాంశంలో 6th రోమన్ నుంచి ప్రారంభించుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.